ऐरक्षं प्रागादि परिस्तृणाति प्रागरगत्रैर्वा इदपदिरामकुड्या प्रागरगमाचकिचति प्रागरगत्रैर्वा दक्षिणा प्रागरैः विदा मुष्टुकोण्डी दक्षिणा प्रागरैः वस्त दव्या यतार्यो आवतं दत्तः दव्या यतार्यो समोसा क्रोधो राधे समाकं परिसे आसपनिधि नीलमया तोषुवानंदी मुझे मात्र नीलमय तूर्పు పరమగానండి హస్తయోర్ విష్ణోభ రుచిగా ధ్యానమే కృత అదొక పూజ చేసుకోండి వాటిని నీడు చల్లిన బోధించిన మీద రాజేశ్వరత్వయ పాత్రాన్ని సర్ కూడా చెంచాలను ఆ తప్పు వెలుగు పెట్టేసేయండి పాత్రాన్ని యుత్తానాన్ని కృత అవుతాయి కూడా పాత్రాన్ని యుత్తానాన్ని కృత ప్రోక్ష్య తద్వైతసైతం ప్రోక్ష పూర్ణమాత్రమాదాయ అందుక బావగారికి మన हस्तयोरनुष्ठोपगरिष्ठिकाभ्यां उदगन्ते गृहीता दर्भमुनि नीडलमधिञ्चति हस्तयोरनुष्ठोपगरिष्ठिकाभ्यां उदगन्ते गृहीता मुखसममुद्धृत्य उत्तरेणाग्निं तण्डुलोपरि दर्भेषु साधयित्वा अष्टदर्भैः प्रच्छाद्य ब्राह्मणं दक्षिणतो दर्भे अग्रे प्रच्छिद्य नीलला कडिगे नेत्रले आर्ये प्रास्य या प्रक्षाल्य आर्ये प्रास्य अपौ भस्मस्य निष्परियज्ञकृता इति తీసుకుని కాల్చి నేత్రగాలిపు నిష్పరియజ్ఞकृता నిష్పరియజ్ఞकृता ఉత్తరగతగాలిపుదస్య అంగారాన్ పుష్య దరిద్రాభ్యాం పవిత్రాభ్యాం అదపదిస్కొని ఇందాక నీళ్ళలో అన్నట్టుగా నేతులను ఆ ముడిని ఉదగభ్యాం పవిత్రాభ్యాం ప్రహారణాద్యంద్రయ దర్భముడిని పవిత్ర గ్రంథం విశ్వస్య ప్రక్షాళ్య నీళ్ళలో కడిగి అగ్నిహోత్రం వేసేసి ప్రక్షాళ్య प्रागत्रमग्नो पवित्रेण प्रहते दर्भैः सह अत्यंत उद्धरणानि समर्पयन्ति दर्भैः सह सत्स्वा भग्नो प्रदद्य अविंदु కూడా ఎడమ చేతితో పట్టుకోయ్య కుడి చేతితో దర్భ తీసుకో ఆ చెంచాలు దర్భ అలా కాల్చండి కాలవ పండగ దూరం నుంచి సత్స్వా భగ్నో ప్రదద్య దర్భను పెట్ట వెంటనే దర్భ దర్భైः सह సత్స్వా భగ్నో ప్రదద్య దర్భాగ్ని సమృద్ధ్య మళ్ళా కాల్చండి పునః ప్రదద్య ప్రోక్ష దర్భ నీళ్ళలో నుంచి దర్భలు వాటి మీద నీళ్లు చల్లండి ప్రోక్ష్య ఉత్తర ఉత్తర పెట్టేసేయండి ఉత్తరతో నిధాయ అదేమి ఇక్కడ పెట్టేసేయండి సృజం దక్షిణతో నిధాయ ఆ దర్భ నీళ్ళలో కడిగి అగ్నిహోత్రం వేయండి దర్భానస్పృశ్యాగ్నో ప్రహరతే ఇద్మమాదాయ పరిధీన్ పరిదధాతే పుల్లలు తీసుకోండి ఎడమ చేతులు పట్టుకోండి దాంట్లో పుల్ల తీసుకోండి స్తవిష్టం పశ్చాత్ పడవలట్టుగా పెట్టేసేయండి ఈ దర్భలు ఉన్నట్టుగా ఇంకోటి తీసుకోండి దక్షిణతో నియాగం సందీర్ఘం ఇలా దక్షిణట్టుగా ఇంకోటి తీసుకోండి అనిష్టం హ్రస్వముత్తరతః ఉత్తరన్నట్టుగా పెట్టేసేయండి ఉదగగ్రం మధ్యమం రెండు పుల్లలు బండి దాంట్లో ఉదగగ్రం మధ్యమం రాగగ్రావితరో మధ్యమ పరిధిపస్య పురస్తాదూర్ధ్వే ద్వే ఆఘార సమిధా వా దదాతి అగ్నిం పరిషిచ్య అదితేన మన్యస్తా ఈ మామిడాకు దబ్బడిపోయా నీళ్లు దప్పుడు ప్రజలు ఆకుతోటి అదితేన మన్యస్తా అనుమతేన మన్యస్తా సరస్వతేన మన్యస్తా ఇక్కడ ఏం చెప్పడాక దేవ సవిత ప్రసువ దాంట్లో వేసుకో విఘ్నమలంకృత్య రెండు పుల్లలు మీద ఆ అక్షరాలు స్వయమలంకృత్య మీ శిరస్సును వేసుకో రెండు ఆ పుల్లల మీద వేసేసి మొత్తం మీద వేసేసి రెండు మీ శిరస్సును వేసుకో అక్షరాలు రెండు వారి మీద రెండు నా మీద స్వయమలంకృత్య బ్రహ్మాండమలంకృత్య శ్రీవేణ యుద్ధమభిహార్య ఉత్తరని తీసుకో యుద్ధమభిహార్య వచ్చు కన్నీ వేసుకో యుద్ధమభిహార్య పూర్ణాహుతికి యుద్ధమభిహార్య శ్రీవేణ ఆ పుల్లలు రెండు చేతులతో పట్టుకొని చత్వారి శృంగాత్రయోస్య బాధాత్రయ శీర్షహస్తాసోస్య త్రిధాపధ్వరఠభర రవితి మహాదేవమర్త్యాం ఆవివేశ అస్మిన్ విశాఖా నక్షత్ర హోమే బ్రహ్మన్ యుద్ధమాధాత్స్వే అగ్నిహోత్రమేతి ఆదస్వ ప్రక్షేపణ ముహూర్తస్య ముహూర్తోస్తు ప్రజాపతిమృధాధ్యాయన్
దాంతో నెయ్యి తీసుకోండి, ఇది కింద పెట్టుకోండి. వాయువ్యాద ఆగ్నేయాంతం ఈ కాలుని పైనుంచి ఇలా ఈ మూలగా వేయాలి. వాయువ్యాద ఆగ్నేయాంతం ప్రజాపతయ ఇదం నమః తీసుకుని ఎడమ చేతితో పెట్టుకోండి. ఇది ఇలా కావాలి. దాంతో ఒకసారి నీళ్ళు తీసుకుని ఉత్తరాన్ని దాంట్లోకి ఉత్తరాన్ని కింద పెట్టేసేసేయండి. అది కుడి చేతికి తీసుకోండి. నైరుత్యాది ఈశానాంతం నైరుతి మొదలుపెట్టి ఈశాన్యం ఈ మూలగా వేసింది. ఇంద్రాయేతం అది ఎడమ చేతి తీసుకోండి. దీంట్లో 4 చుక్కలు నీళ్ళు 4 సార్లు నీళ్ళు వేసుకోండి. దాంట్లో ఎంత వస్తే అంత 4 సార్లు ముంచి దాంట్లో కొద్ది కొద్దిగా 3 4 అగ్నయేస్తాహే చిత్తర పూర్వదేశే ఇది కింద ఉంచాలి. కుడి చేతి తీసుకోండి. అగ్నయేస్తాహ ఈశాన్య భాగంగా వేయండి. ఆ ఈశాన్య మూల మంటలు అగ్నయేస్తాహ అగ్నయేతం నోమ మళ్ళా ఎడమ చేతి తీసుకోండి. ఇది మళ్ళా 4 సార్లు వేసుకోండి. 1 2 3 4 సోమాయ స్వాహే దక్షిణ పూర్వదేశే మళ్ళా తీసుకోండి. ఆగ్నేయ భాగంగా ఈ మూలగా సోమాయ స్వాహ సోమాయ నమః సంపూర్వేణ యథోపదేశం ప్రధానాద్యాహుదే వృత్త మా బాబుని ఎవరైనా తీసుకోవచ్చు. వేడిగా ఉంటుంది ఇక్కడ. स्वाति ओम सायं नक्षत्रं क्षेत्रज्ञां सिक्मशं गौषधोरोरभागः ईशन्पुरनामादरिस्ता अपद्दैडां शतदावराति तन्नो वायुस्तदृष्ट्याग्नोतु तन्नक्षत्रं भूरिदास्तु मह्यं तन्नो देवासो अनजानन्तु कां यथा तरे मधुरितानि विस्तास्वाहा अध्यात्महव्ये तपसो सद्या नित्यं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधां पिडाबद्धैन्दः सतञ्जीवेन सदस्तवीधानः चित्तनक्षत्रगणात्मस्तादु अनुराधा सहितयद्वदन्ति तन्मित्र एते पथभक्ते वयानैः हिरण्ययैर्विदतैरन्तरिक्षे स्वाहा ओम दोरमस्मच्छत्रभोजन्तु भीताः तदिन्दाग्नि कृणतां तद्दिशाखे तन्नो देवान् वदन्त यज्ञं पश्चात् पुरस्तादधैर्नो अस्तु नक्षत्राणार्थिपत्नी विशाखे श्रेष्ठाविन्दाग्नि उपरस्य गोपो विशूचश्चत्रो न पपाधमानौ अपक्षधं न ददामरातिस्वाहा ओम दोरमस्मच्छत्रभोजन्तु भीताः तदिन्दाग्नामरातिस्वाहा दूरमस्मच्छत्रभोजन्तु भीताः तदिन्दाग्नि न ददामरातिस्वाहा सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठन्ति वसोद्धारां यः दिवसोन्मेधारा सदिवा एषा हूयते तस्य तेन मेधाधारा पृथ्वीं लोके पिण्डमानोपतिष्ठत आज्येन जुहोति तेजो वा आद्यं तेजो वसोद्धारा तैजसैवास्मै तेजो बन्धे धूकामावैव सोद्धारा कामानेवावरुन्धे यं कामयेत प्राणानस्यान्नाद्यं वेहि एकादशमे षष्ठमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकादशमे त्रयोदशमे पञ्चदशमे सप्तदशमे नवदशमे एकविंशतिष्टमे त्रयोविंशतिष्टमे पञ्चविंशतिष्टमे सप्तविंशतिष्टमे नवविंशतिष्टमे एकविंशतिष्टमे त्रयस्त्रिंशतिष्टमे चतुस्त्रिंशतिष्टमे अष्टौष्टमे द्वादशमे षोडशमे विंशतिष्टमे चतुर्विंशतिष्टमे अष्टाविंशतिष्टमे द्वात्रिंशतिष्टमे षट्विंशतिष्टमे चत्वारिंशतिष्टमे चतुश्चत्वारिंशतिष्टमे अष्टाचत्वारिंशतिष्टमे वायुश्चक्रदवश्चाभिश्चक्रदश्च सुवश्चमूर्धाय यस्निश्चांसियायनश्चां भुवनश्च भुवनश्चाधिपतिश्च आदितेन मकुस्थाः आदितेन मकुस्थाः अनुवतेन मकुस्थाः सरस्वतेन मकुस्थाः देवसवितस्वादिमान् गोत्रः हर्षगोत्रः नलिहात्मसत्मानाभयः धर्मवते समेतः हर्षगोत्रोद्भवस्य नलिहात्मसत्मानाभयस्य धर्मवते समेतस्य सह कुटुम्बस्य क्षेमस्थैर्योजनभयायुरोच्यैश्वर्याभर्यर्थं धर्मार्थकाममोक्षयुत्रविधः अभ्याभ्यर्थं ममानुकोटि धर्मपत्न्याः विशाखानक्षत्रैः प्रथमचरणेन पुत्रचरणेन योधनसमजनसदोषविहारद्वारा आवयो सकलखण्डदोषनित्यर्थं माता पितरो शिशोस्कद्वयाणाम् आयुष्याभिवृद्ध्यर्थं एकनक्षत्रजनितदोषपरिहारार्थं तैलालेखनयुक्तामृतस्य तैलालेखनयुक्तां प्रीत्यर्थं तैलालेखनाक्षि कृपकर्षिणीनुपूर्णि त्रयम्बकञ्यजामहे सुगन्धिं प्रवारकं धनान्
బృహస్పతి ప్రసూతాస్థానో బృహస్పతి ప్రసూతాస్థానో చంద్వాగం హసః అలోకేః పురదేవ మానసస్నానమో యక్షయాయ మధామనిధః నాం ఉపయమి దస్తాత్మక్షాం ఉపయామి ఇందాగలగచునాశ్రమేతి యజ్ఞోపవేద ప్రపంచయాదేయస్సైతాద్ ఆయుష్యమక్రియం ప్రతిబంధం యజ్ఞోపవేదం ప్రతియజ్ఞోపవేదాగ్నోష్టాం సపయది చుతుర్గా వేసేని గంధద్వార అంతరాధికాం త్రిపుష్టాంగ్రీణి ఈశ్వరీకుం సర్వభూతానంతాని హోపపేసం శ్రీగంధాన్ ధారయామి ఆయనేతి ప్రాయణి దుర్భా ఆలోకృపణి తదాస్త పుండరీకి కంఠసస్య గ్రహ హరిద్రా చూర్ణ కుంకుమే పుండరయామి నాలు ప్రకరావిత సేనే పుష్పే పూజయామి నిధనవదయే మహానకరదార్తికాయ మహోద్ధాయ మహోద్ధాయ మహాహరియాయ మహాహిరణ్యలింగాయ మహాపాణి మంత్రమం పవిత్రం నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి ధూపం వనస్పత్యే గంధైస్తు సంయుతః ఆగ్రహోత్సవ సత్సర్వేణ శివయాని చుట్టూరాని పండితకం చుట్టూరాని చింతయామి అమృతమస్తు లోపస్తు గైరాని అధిష్టానదేవతా నమః నారికేళ ప్రసాదం కూడా చేశారా అది తీసి ప్రక్కన పెట్టేసుకోండి తీసేసేయండి బాగు తీసుకోండి చూడాలమ్మా అబ్బాయి మొహం కాదుస్తుందా ముద్ద పెట్టుందా లేదా బాగా చూడాలి సరిగా చూడాలి నువ్వు లేచి కాడు కాడు అలాగే బాగా చూడు దివ్య చూడు అధికాది సుసందృశకం సుప్రదేకస్పంచకం హవిజవాహమలకం మానుషాణాం అగ్నేత్వమస్తభ్యుజోధ్యమీవ అనగ్నిద్రాభ్యమంతకృష్ణైః పునరస్మభ్యగం సువితాయ దేవత్నాం పునరస్మభ్యగం సువితాయ దేవత్నాం విశ్వేభిరజరేభిర్యజత్ర అగ్నేత్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణవిస్సా ఊష్ట పృథ్వీ బహుళాన ఉర్వే భవాతోకాయ తనయాయ సంయోః ప్రకారవో మననా వద్యమానాదే భద్రీచీన్నయధదేవయంతః దక్షిణావాట్వాట్ హరిత అంబరీష యవనాస్వ త్రయార్షేయ ప్రపదాన్విత హరితసగోత్రః ఆపస్తంభసూత్రః కృష్ణయజుశాఖాధ్యాయీ మల్లికార్జున సమ్మా అహం భో అభివాదయే బృహత్సామక్షృద్ధవృష్ణీయం బృహత్సామక్షృద్ధవృష్ణీయం కృష్ణభోజక్షుభేతరుద్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా ఈ నక్షత్రనామం ఈ ఏదో విశాఖ ఈ ఏమైనా వస్తుంది మొదటి పాదం విశాఖ విశాఖ ఇది ఈ పెద్ద పీఠ
శ్రీ నక్షత్రనామం విశాఖ నక్షత్రనామం ధరించి దీర్ఘాయుర్భవ శతాయుర్భవ శ్రీ వ్యవహారిక నామం. ఇప్పుడు చెప్పండి ఏమనుకున్నారు బాబు? ఒక్కసారి చెప్పాలి. నాగ శ్రీనివాస నాగ శ్రీరామ నరసింహ రవితేజ నామం ధరించి దీర్ఘాయుర్భవ శతాయుర్భవ అగ్నిరాయుష్మాన్ సవనస్పతిభిరాయుష్మాన్ తేన స్వాయుష్మాన్ సంకరోమి సోమ ఆయుష్మాన్ అందరికి ఇచ్చేసాను. అందరూ కూడా మహోత్తకాలే సూర్యాదీనాం గ్రహాణాం గ్రహాణాం అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. కాఫీ తీసుకురాము కూర్చోబెట్టున్నాను. నాగలక్ష్మి గారు మనవడి నామకరణ మహోత్సవమైన కుమార్తెను ఆశీర్వదించి మీ అత్తగారు కూర్చోబెట్ట నాగలక్ష్మి గారు మీ కుమారుని నామకరణ మహోత్సవం ఆశీర్వదించి పట్టుబడవచ్చ స్వయం మనమండి ఆశీర్వదించి నూతన వస్త్రములు ఈ అక్షత తీసుకోవాలి. చెయ్యి పైకి పెట్టాలా? ఇప్పుడు నామకరణ మహోత్సవ సమయముందర కుమారుణ్ణి ఆశీర్వదించి రజిత భోజన పాత్ర నాగలక్ష్మి గారు నామకరణ మహోత్సవ సమయముందర మనవణ్ణి ఆశీర్వదించి సువర్ణ కంఠాభరణము రోచనో రోచమానశ్చ ధనశ్చ కళ్యాణః శతమానం భవతి శతాయుః ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. తాతగారు అత్తిరామ శాస్త్రి గారు నామకరణ మహోత్సవం మనవణ్ణి ఆశీర్వదించి సర్వాభరణములు ఆశీర్వదించి 116 రూపాయలు. అమ్మాయి బాబేడి డబ్బులు వస్తున్నాయి బాబు సర్వాభరణములు 101 రూపాయలు. ప్రథమ చరణేన ఉత్తజననేన యో దోష సమజన తద్దోష పరిహారో అస్తు. మాతాపితృ శిశోస్త్రయాణాం
ఆయుష్యాభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు. కొంచెం కిందికి పట్టుకోండి అదండి. కొంచెం కింద పెట్టండి. ధవళ బాపట భట్టముందర సమయముగదరించు భారతీ ఒకటి రాక్షసారికి గుడు ముచ్చటల హారతి నాగ శ్రీరామ నరసింహ రవితేజ. ఫ్రీ హారతి ఇచ్చేటప్పుడు వస్తాము. మా అబ్బాయి బీకాం రాసినాడు, ఎంకాం రాసినాడు. తర్వాత అన్న సీఏ కూడా 3 ఏళ్ళు చదివాడు. చదివాక అన్న ఆయన మేనేజర్ అన్న అంటే 10 ఏళ్ళ దాకా సీఏ అవుతుంది, ప్రస్తుతం ఏమైనా ఉద్యోగం చేసుకుంటూ చదువుకోండి అని చెప్పాడు. అందుకని సర్టిఫికేట్ తీసుకుని ఇప్పుడు మటుకు చదవట్లేదు, ఏదైనా మంచి ప్రైవేట్ కంపెనీలో వచ్చాక చదువుకోవచ్చని చూసినాడు. ఉద్యోగపడి అందుకని ఇంకా విడివాడి పెడుతున్నాడు. మా పెద్దాడు కూతురు వచ్చి ఆయన సరే చేసుకోవాలని చేసేసరికి అయిపోయింది కదా. అంటే నేను చేసుకున్నాక పెట్టి ఉద్యోగం వచ్చేదాకా అట్టు పెట్టింది. అంటే ఆయన అంటే పిల్ల బాగుంది, పరిస్థితి బాగుంటే చేసేసేద్దామని అంటున్నారు. ఏంటి ఉద్యోగం అదే బయటకి వస్తే చేసేసేద్దామని అంటున్నారు. మనకి చూడు రెండు ఓరు చూడు. పట్టుకోవడానికి ఏదైనా గిన్నె కావాలి, కొబ్బరికాయ గిన్నె అది సరిపోతుంది. 5 నుంచి ఒకసారి కేశవ స్వహ అని ఒకసారి బాబుని ఇచ్చేసి ఆచమానం చేసిన దాకా అబ్బాయిని కేశవ స్వహ నారాయణ ఇవ్వాలి.
नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः विष्णुवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः అమ్మాయి చేత కూడా నీళ్ళు అమ్మ అక్షతం నీళ్లు పడకుండా ఇంగిల్ నీళ్లు పడకుండా జాగ్రత్తగా తాగండి కింద నీళ్లు పడకుండా నా కేశవాయ నమః నారాయణ నమః గోవిందాయ నమః విష్ణువే నమः మధుసూదనాయ నమः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः శ్రీధరాయ నమः धर्मदाय नमः शंकराय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनंताय नमः पुरुषोत्तमेस्य सह कुटुम्बस्य क्षेमस्थैर्य विजय अभयायुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विधः रमा सहित श्री सत्यनारायण स्वामी देवता श्री रमा सहित श्री सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थम ओम अधिदेवता प्रत्यक्ष देवता सहित आदित्य नमग्रह देवता प्रत्यादित्य नमग्रह देवता प्रीत्यर्थम इंद्र यशस्काल देवता इंद्र देवता प्रीत्यर्थम ब्रह्मादि पंचलोकवाल देवता ब्रह्मादि पंचलोकवाल देवता प्रीत्यर्थम ब्रह्मादि पंचलोकवाल देवता आदित्य नमग्रह इंद्र यशस्काल मंडवाराह नाक्षं कर्मकरिचे रमा सहित श्री सत्यनारायण स्वामी श्री सत्यनारायण स्वामी जाक्षं कर्म करिष्ये निगमतुभय ब्रह्मादि पंचलोकवालक నిన్నే వెళ్ళి చెప్పొచ్చు నా తర్వాత గుర్తొచ్చింది ఎవరో వెళ్ళారు బుజ్జి వాళ్ళు రాంబాబు మనం అంటే రాంబాబు रुद्रम लोकवालकमावाहयामि पूजयामि गौरी विमाय सलिलाक्षत्येकपदे अष्टापदे नवपदे बहुविशे सहस्राक्षरा प्रमेभ्यमन्न गौरी मावाहयामि पूजयामि तुरंग आदित्यादि नवग्रहमण्डलाराधनकरिष्ये आकृष्णेनेत्यस्तमन्तस्य हिरण्यस्तो वृषे समिधा देवता छन्दः अधिदेवता प्रत्यदेवता सूर्यग्रहप्रसादसिद्ध्यर्थे सूर्यग्रहाराधनेन योगः ध्यानं वेदे मध्ये ललितकमले चण्डिकायां नभस्तस्तप्ताश्वाकोरुणरुजगुस्तप्तरज्यद्बवाहुः गोत्रे रम्ये बहुविध गुणः काश्यपाक्षे कुसोदकारिन्दाक्षैः विषयजनितः प्राङ्मुखः पद्महस्तः पद्मासनः पद्मकरोद्विबाहुः पद्मज्योतिस्तप्ततरङ्गवाहः दिवाकरो लोकोपक्रीडी वजप्रसादं ददातु देवः ॐ आर्विजा अग्निञ्चविभागे अस्तिदेवताम् अस्तमावाहयामि स्थापयामि पूजयामि गौरी विमाने सलिलाक्षत्येकपदे अष्टापदे नवपदे बहुविशे सहस्रकः ध्यानं यां एकदा सिद्धितः प्रशूरी वरप्रदो यां यः सूर्योक्तपत्रे विषयस्त्रकोणस्वम्भरद्वाजस्वेत्प्रसूतः रक्ताम्बरो रक्तमपक्रीडी चतुर्भुजो मेघकमोगदावतु शिखरासितश्चक्रधरश्शूरेस्रामस्याद्वदस्विनान्तः अग्निर्मोर्धा दिवक्रगोत्पति पृथिव्या अयम् పుట్లప్పుడు తెల్లగా నోట్లో పెట్టుకోకండి ఏంటది ఏంటంటే చెప్పాడా मया निवेदितो भक्त्याद्योजं आचमनीयं समर्पयामि यत्पुरुषेण विधा देवायज्ञपतं ददा सन्तोष्यासीदाज्ञं ग्रीष्मैर्भस्तरद्धरे तीर्थोदकैः काञ्चनकुम्भसंस्थैः सुवासतैर्देव कृपासार्धैः मया कृतं स्नानविधिं ग्रहाणपादाब्ज दृष्ट्योतनदीप्रभाः रमासहितश्री सत्यनारायण स्वामिदेवताभ्यो नमः आगुदोन्निलुजुलंडि सिद्धोदक स्नानं समर्पयामि तदंग पंचामृत स्नानं आ तमु बागु తీసుకోండి పంచామృతాలలో ఉంచండి పంచామృతాలు చల్లండి ఆత్యాయ స్పథమే దువే విశ్వదస్తో మహర్షిని మీరు కూడా చల్లమ్మ దధి గ్రామణో అకారుషిన్ విష్ణురస్య వాజినః सुरभिनो मुखाखरप्रण आयुषितारिषदु दध्नास्नापयामि शुक्रमसि ज्योतिरसि नीडु बट्टय्य जीवकि शुक्रमसि ज्योतिरसि तेजोसि देवोस्तवितो पुनः पवित्रेण सूर्यस्य रश्मिभिः आद्येन स्नापयामि मधुक्षरं
మధుక్షరంత సింధవః దూరంగా దీంట్లో అక్కడ పడుతుంటుంది. మధుక్షరంత సింధవః ఆధేర్న సంతోషధీః మధునక్షముదోషాసి మధుమత్తార్కమజః తౌను బావిస్మమ్మ మధుమాన్నో ఈ కొబ్బరి నీళ్ళలో ముంచి కొబ్బరి నీళ్ళు చల్లండి ఆకుతోటి. మధుమాన్నో మధుమాత్మస్తు సూర్యాయా ఫలనీర్యా దేవుడు నా చల్లేసండి. యా ఫలనీర్యా ఫలావిష్టాయాస్తు పుణీః బృహస్పతి ప్రసూతాస్తానం చంద్రగుంహసః మీరు కూడా చల్లండి ఒకసారి. ఫలోదక స్నానం సమర్పయామి. సిద్ధోదక స్నానం ఆపోహిష్టామయో భూస్థాన ఓద్యేదధాతన మహేరణ యజక్షసే యో వస్వేవాత మోరసస్తస్య భాజయతే హనః. ప్రజాపతి ఈ మరపేడ కాదు కష్టములు పొందుచున్న జనులందరినీ చూచి వీరికి దుఃఖములే మరణ తొలగిపోవునా అని చింతించుచు విష్ణులోకానికి వెళ్ళాడిట. కృష్ణనారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మావరమాలా విభూషణం దృష్టాతం దేవదేవేషు స్తోతుం సముపచక్రమే. ఆ మహాయోగి అజన చతుర్భుజుడును శుక్లవర్ణుడును శంఖము చక్రము గదా పద్మావరమాలా ధరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చూసి స్తుతించాడిట. మనస్సును హింసులకును అనేక శక్తి కలిగినటువంటి ప్రపంచమంతము ఆకలిగినటువంటి భక్తుల తొలగించినటువంటి శ్రీమన్నారాయణమూర్తికి నమస్కారము. శ్రీ మహావిష్ణువు స్తోత్రము విన్నవారి నారదునితో ఎక్కడిగను నారద మహర్షి ఏమి కోరుకున్నది ఇది ఎంతయు ఇరంగిస్తమేని ఈ కోరిక నెరవేర్చదని చెప్పగా మధ్యలోకే జనాస్తవే నానా క్లేశమందితా నానా యోగ సమత్పన్నా పద్యంతే పాపకర్మభి భక్తధర్మయేంద్రాశాలకోపాయేన తద్వదా శ్రోతమిచ్ఛామి తత్సర్వం కృపాప్తి ఇదతే మయీ. శ్రీమిన నారద మహర్షి శ్రీ మహావిష్ణువును చూసి ఓ జగత్ప్రభో మనుష్యలోకములందరూ నానా యోనుల యందు పుట్టుచు నానా క్లేశములను అనుభవించుచు పాపకర్మములను పీడింపబడుతున్నారు. వారు అనుభవించుచున్న ఆ బాధలన్నీ కూడా తొలగిపోబట్టకు తగిన ఉపాయమేమీనా ఉంటే చెప్పవలసినది అని అడగగా అందుకు భగవంతుడిలా చెబుతున్నాడు. వత్సా నీవు మంచి సంగతి అడిగితని సకల లోకముల ఎడలను నీకు గల అనుగ్రహము చాలా ఉత్తమమైనది. స్వర్గ మధ్య లోకములలో దుర్లభమగోక వ్రతము గలదు. నీ ఎడల నాకు గల స్నేహము వలన దానిని ఇప్పుడు బహిరంగము చేయుచున్నాను. అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతము విధి విధానముగా చేసిన వారు ఇహమున సర్వ సుఖములను అనుభవించి పరమను మోక్షమును పొందుతారు. శ్రీ మహావిష్ణువు ఇట్లు చెప్పగా నారదుడు మరణ అడుగుతున్నాడు. ఓ దామోదర ఆ వ్రతము ఫలమేమి, దాని విధానమేమి, అది ఎట్టి శుభతనమున చేయవలెను. దారిద్ర్యము వచ్చినప్పుడును ఆ వ్రతము చేయట చాలా మంచిది. ఓ నారద మహర్షి ఆ వ్రతము నెల నెలకి లేని స్థితిలో సంవత్సరము ఒక్కసారి చేయడం సత్యనారాయణ వ్రతము పౌర్ణమి నాడు కాని ఏకాదశి నాడు కాని రవి సంక్రమణం నాడు కాని చేయదగినది. ప్రాతకాలం మేల్కాంచి దంతధావన పూర్వకములకు కాలకృత్యమును నిర్వర్తించుకుని మొదటి సంధ్యావందనాది నిత్యకర్మలు చేసుకుని తర్వాత నేతుడై దేవదేవ సత్యనారాయణమూర్తి నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను అని సంకల్పించుకునవలెను. ఇట్లు సంకల్పించుకుని మధ్యాహ్న కాలమున తత్కాల క్రియను కూడా నిర్వర్తించుకుని సాయంకాలమున మరలా స్నానము చేసి నిశాముకుడై అనగా రాత్రి ప్రారంభ కాలమున ఈ పూజ చేయవలెను. పూజాగృహము గోమయముతో అలికి 5 రంగుల చూర్ణములతో ముగ్గులు పెట్టి వస్త్రములు పరిచి దాని మీద బియ్యమును పోసి దాని మధ్యమున కలసమును వెండిది గాని రాగిది గాని ఇత్తడిది గాని తులకు మట్టిది గాని ఉంచవలెను. ఆ కలసము మీద మరలా ఒక కొత్త వస్త్రం ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతివారు సత్యనారాయణ వ్రతమును చేయవచ్చును. ఈ వ్రతమును చేయువారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకుని మెచ్చి చేయవలెను. అరటి పండు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక లేనిచో బియ్యము నూక, చక్కెర లేకున్న బెల్లము,
ఇవి సపాదములుగా అనగా సేరుంబాబు చొప్పున ప్రసాదము సిద్ధము చేసి స్వామి వారికి నివేదన చేయవలెను. నైవేద్యము జరిపిన తరువాత బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి కథనాలకించి భక్తులతోడను భుజించవలెను. శ్రీ సత్యనారాయణ స్వామిలు ప్రియంగా నృత్య గీతాదికము జరిపించవలెను. ఇది కలియుగమున భూలోకములో వాంఛా సిద్ధి కోరిన కోరికలల్లా కూడా సిద్ధించుటకు చాలా సులభమైన మార్గము. స్కాంద పురాణే రేవాఖ్యే సత్యనారాయణ మృతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్తః. జయ శ్రీమద్రమారమణ గోవిందో. అక్షతమంత్రుని మీరిద్దరు కూడా స్వామి వారి మీద రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి కొబ్బరికాయ కొట్టయ్య పాదయో పాద్యం సమర్పయామి. పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి సమర్పయామి దీపం సమర్పయామి ధూపదీపాన్ని సమర్పయామి. తీసుకెళ్ళాడు వస్తారు రావాలి మంచి నారికేళ ఫలం నివేదయామి ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. మధ్య దీపాన్ని నింపయామి నీళ్ళ చుక్కలు పెట్టండి. నీరాజన దీపం తీసుకోండి. హారతి పండి ఇద్దరు పట్టుకోండి. హిరణ్యవాసం నమస్కారం నమస్కారం చేయండి. జయ శ్రీమద్రమారమణ గోవిందో. మంత్ర విష్ణునారాయణ తన్నో విష్ణు అక్షరం నమస్కారం చేయండి. మంత్ర విష్ణు సమర్పయామి. ఆత్మదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మళ్ళా అక్షరం పెట్టుకోండి. అథ చతుర్థోధ్యాయ కథా ప్రారంభ. యాత్రాంగత్వాదస్తాధర్మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్తాయ నగరం ప్రతి తర్వాత సాధు తీర్థయాత్రలు చేసుకుని బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి వర్తకులు భరించుకున్నారు. కావున వేళాకోళముగా తపస్సు ఓ సన్యాసి పడవలో ఏమున్నదో నీ ఎందుకు మా ధనమును హరించుటకు ఆలోచించుతున్నావా ఏమి? ఇందు ఆకులు అరములు తప్పులేమి లేదు ఆ సన్యాసిని అట్టే గులాగాని సకించి కొంచెం దూరంలో ఒక విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత సాధువు నిత్య కృత్యములు చేసుకున్నటువంటి వాడై పడవలో రూపాయలు ఆకులు అరవై చూపి మోక్షే కొంతసేపటకు లగ్నమోదారణముగా ఏడవసాగెను. అతనికి శక్తి కలదు. కావున అతను శరణు నడువును. అట్లైన మరలా మన ధర్మము మనకు లభించుని అపరాధం క్షమించినందు రక్షించును అని దీనాది దీనముగా ప్రార్థించసాగెను. అప్పుడు ఆ సన్యాసి ఏడముకు నివారించను. అవి చూసావా? అంకుల్ ఫోటో తీస్తున్నారు. సినిమా తీస్తారు. అమ్ము అందులో వస్తారు. దీంట్లో కెమెరా ఉన్నట్టుంది. జయ శ్రీమద్రమారమణ గోవిందో. తీసుకొచ్చింది
లక్ష్మి ज्योतिष्पदेन्वादारयामि ज्योतिष्पदेन्वादारयामि ज्योतिर्विदन्वादारयामि भास्वदेन्वादारयामि भास्वदेन्वादारयामि ज्वलन्तेन्वादारयामि मल्मलाभवन्तेन्वादारयामि दीप्यमानान्वादारयामि रोचमानान्वादारयामि जगस्ताण्डनाथाय श्रीनिवासाय मङ्गलम् अग्रेसिण्डि असुनीदेवस्मा सुचक्षुः पुनः प्राणभिरोधेभं योगपुस्तकसूर्यमचन्दानाय स्वाहा ओम समानाय स्वाहा नीलचक्रोदरविकसेनि मध्ये मध्ये पानीयं समर्पयामि पूर्वाभूषं समर्पयामि उत्तराभूषं समर्पयामि हस्तप्रक्षालनं समर्पयामि पादप्रक्षालनं समर्पयामि भगो यस्मिः धियजनप्रयोगाय सत्यं भजामि अग्रवस्तों स्वाहा अग्रेगंगा श्री एकैकस्मादेवताभ्यः रमासहितश्री सत्यनारायणस्मादेवताभ्यः विष्णु आदित्य अंबिका गणनाथ समेत श्री सांब सदा देवताभ्यः हनुमत सीताराम लक्ष्मण भगवान श्री राम श्री महाकाली महालक्ष्मी महासरस्वती बालात् सुंदरी राजराजेश्वरी दुर्गा दुर्गा परमेश्वरी देवी नमः गृहस्थ आवाहिन समेत देवताभ्यः भक्ष्य भोज्य शोष्य लेख्य पानीय महानैवेद्य निवेदयामि ओम प्राणाय स्वाहा ओम अपानाय स्वाहा ओम यानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा नील जुबट वज्रबिट सेंडी मध्य मध्य पानी संपयामि ओम श्री वेंकटेश्वर स्वामी देवताभ्यः रमा सहित श्री सत्यनारायण स्वामी देवताभ्यः नीराजन्द्रशांताचरणीयं समर्पयामि नमस्करोमि नमस्कारं जय श्रीमद् रमारमण गोविन्दो ఏడుకొండల బుద్ధాం గురుసత్యదస్రః తమేవం విద్వానమృత ఇహ భవతి నానియప్పం ధారిణాయ విద్యతే సహస్రదేవం దేవం విశ్వాక్షం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వధపరమాన్ నిత్యం విశ్వన్నారాయణం హరిం తమేవం గురుహస్తద్విశ్వముపజీవతి పదం విశ్వస్యాత్మేస్తరకం శాస్త్రకం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం नारायण परः नारायण परो ध्यायाम जयं कविकुंसमद्वैतं विश्वसंभवं पद्मकोशप्रदेकाशं हृदयञ्जाप्यधमुखं विद्याविदस्यां तेनाभ्यां परितिष्ठति ज्वालमालाकुलं भादे विश्वस्याय धर्महतु सराभिस्थलं मध्याकोशसन्निभं शान्तिश्रीरगं दोष्टं दस्तं सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निरविस्ताच्चर विश्वदोमुखः ध्रुवजं सिद्धङ्गारमतिरक्तभिः ऊर्ध्वमधस्साये रश्मयस्तस्य सन्तदा आयतनवान् भवति अपामायतनम् आयतनवान् भवति अग्नेरायतनं वेद आयतनवान् भवति ओमा अग्नेरायतनम् आयतनवान् भवति एवं वेद अपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति वायुरायतनं वेद आयतनवान् भवति आपो वै वायुरायतनम् आयतनवान् भवति एवं वेद अपामायतनं वेद आयतनवान् भवति वै तपन्नपामायतनम् आयतनवान् भवति यामुष्यतपद आयतनं वेद आयतनवान् भवति आसोमा अमुष्यतपद आयतनम् आयतनवान् भवति एवं वेद आयतनं वेद आयतनवान् भवति नावापामायतनम् आयतनवान् भवति चन्द्रमसायतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमसायतनम् आयतनवान् भवति एवं वेद अपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति एवं वेद अपामायतनं वेद आयतनवान् भवति आयतनवान् भवति
आयतनं वेद आयतनवान् भवति आपो वै पद्यन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद अपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा अपामायतनम् आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एत वसुन्धरा वृक्षस्वमान् पदे पदे वेदसे सुनवामसो नवराति यतो निदहाति वेदः परिषदुद्गानिस्वानावे वसुन्धन्दरिताज्ञग्नेः तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टा दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरसे नमः पारयानव्यो अस्मान् स्वस्तिभिरति दुर्गाणि विस्ता पृथ्वीव फलानपूर्वेव वातोकायतनया सुञ्जो दुर्गः जातवेदस्यन्धन्ननावादरितादिपरिषे त्रिवन्मनसा कृणाना अस्माकं भोज्यविता तनूनाजितकुं सहमानमुग्रमग्निकुं हृभेम परमात् सधस्थात् रक्ष रक्ष जनार्दन कुटुनी అందరికి ప్రసాదం పెట్టారా? అందరికీ ప్రసాదం వస్తుంది. ఇక్కడ ఉన్న ఆరోగ్యం ఏమండి ఈవిడ మా అమ్మగారు Bye.